గారికి జోహార్ 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 ఒడ్డే ఓబన్న గారికి జోహార్ జోహార్ కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలు కొనసాగిద్దాం 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 అమరవీరుల ఆశయాలు కొనసాగిద్దాం కొనసాగిద్దాం జోహార్ ఒడ్డే ఓబన్న గారికి జోహార్ జోహార్ కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలు కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఈరోజు 2026 సంవత్సరం వరకు 219 రోజుల వరకు మన భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈరోజు చూసుకుంటే మన ఒడ్ర ఓబన్న జయంతి ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాంటి వారు ఎంతో మంది వెనుకబడిపోయిన కులాము ఆ ఒడ్డే ఓబన్నతోని ఇంతవరకు మన కులాలు ఎంతో వెనుకబడిపోయిన కులము సుత కళ్ళు తెరిచి తుంగ ఒక వర్షం వచ్చినప్పుడు ఏ విధమైతే వర్షంలో ఒక తుంగ ఉష్కలో తప్పిపోతుందో అలాంటి మన కులం ఎంతో మంది వెనుకబడిపోయిన కులాన్ని ఒక ముందుకు తీసుకొచ్చిన మన ఒడ్డే ఓబన్న గుర్తింపు ఈ రోజు మనము చేసుకుంటామంటే అదెంతో మన కులానికి మన ఒడ్డే ఓబన్న తీసుకొచ్చిన ఈ ఘనత కొరకు ఎంతో మంది మనం ఒక ఐక్యత లేని వారు ఇకనైనా అంబేద్కర్ సుత ఎంతో కులము కొరకు జాగం చేసుడు అలాంటి సుత మన ఒడ్డే ఓబన్న ఈ గుర్తింపు ఇకనైనా ఈ సంవత్సరం నుంచి ఇంకా ఎంతో మంది ఘనంగా జరిగిస్తున్నారు. ఇంకా రానున్న కాలంలో సుత ఇంకా మనం ఎంతో మంది మనం చదువుకోక మనం ఎంతో వెనుకబడిపోయినాం. ఈ చదువుకున్న వారు సుత ఎంతో ఐక్యత ఉండి ఇంకా ప్రతి గల్లీకి ఈ ఒడ్డే ఓబన్న ఈ గుర్తింపు ఇంకా తీసుకురావాలని ఒక కోరిక. ఇక మన కులం కొరకు చెప్పులు కుట్టుకున్న వారికైనా ఒక గుర్తింపు ఉంది. మనము ఎంతో మంది మన కులము అప్పుడు మన పెద్ద మనుషులు ఎంతో బాయిల్దోడి బండగొట్టుకొని మన కుల కొరకు ఎవరు గుర్తింపు చేయకూడము లేకుండా ఎవరు మనం ఐక్యత లేకనే వెనుకబడిపోయినాము. కావున మనం ఒక ఐక్యత ఉండి మనం ఎంతో కూలి పని చేసుకుని బిల్డింగ్లు కావచ్చు, మన పునాది కావచ్చు, మన కంప్యూటర్ బండ్లు కావచ్చు, మన బండగొట్టుడు కావచ్చు, మన హక్కుల కొరకు ఎవడో ఒక నాయకుడు సుధా మనం గుర్తింపు చేయడం లేదు. ఆ గుర్తింపు చేయాలంటే మనం ఒక ఐక్యత ఉండి మన కులము ఎంతో మన జాగమం చేసి మన కులం కొరకు మన భవిష్యత్తు మన పిల్లల కొరకైనా మనం గుర్తు చేసుకుని ఇప్పుడు మనం రానున్న కాలంలో సుత మన పిల్లల కొరకు మనం గుర్తు చేసుకుని ఇది ముందుకు నడిపించాలని మనకు చదువుకున్న మన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఆ చదువుకున్న బిడ్డలు సుత మనం ఐక్యత లేక ఒకరికొకరు మనం కలవకుండా వచ్చే సంవత్సరం వరకైనా ఇంకా ఒక ఐక్యత ఉండాలని నా యొక్క కోరిక. జై మన ఒడ్ర కులం. మన ఒడ్డే ఓబన్న 219 జయంతి రోజు ప్రతి సంవత్సరానికి మనం ఒకసారి జరుపుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన ప్రజల పరిపాలన బ్రిటిష్ వాళ్ళను తెల్లదొరలను వణికి పుట్టించిన మన ఒడ్డే ఓబన్న ఈ రోజు మన ఒడ్డే రాజుల్లాగానే మనం గుర్తించేటట్టు మన పరిపాలన చేయాలి. అలాగే ప్రజలు ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా మనము ఈ రోజు మన ఒడ్డే ఓబన్న పరిపాలన ఎట్లా చేసిండో మనం కూడా అలాగనే మనం పరిపాలన చేసుకుంటూ మన ఒడ్డరు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఎస్ఐ గాని సిఐ గాని ఇంతవరకు లేకుండా అయిపోయారు. ఇప్పుడు మనం అలాగనే పరిపాలన చేసుకుంటూ మనం ప్రజల్ని మనం గౌరవించుకుంటూ న్యాయం చేసుకుంటూ మనం పరిపాలించాలని మనం కోరుకుంటున్నాం. జోహార్ ఒడ్డే ఓబన్న గారికి జోహార్ 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 ఒడ్డే ఓబన్న గారికి జోహార్ జోహార్ కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలు కొనసాగిద్దాం 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 అమరవీరుల ఆశయాలు కొనసాగిద్దాం. ఈరోజు వీళ్ళందరూ వస్తారా మాట్లాడన్నా. ఈరోజు సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ ఒడ్డే ఓబన్న గారి జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒడ్డే ఓబన్న గారు ఒక స్వతంత్ర సమరయోధుడు. ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల పోరాటాలు ఉయ్యాడాల నరసింహారెడ్డి గారితో ఒక అనుచరుడిగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఆశయాల కోసం అప్పుడు జరుగుతున్నటువంటి అణిచివేత ఏదైతే బ్రిటిష్ వారు మన వారిపై పోరాటాలు చేసిర్రో, అణిచివేసిర్రో వాటన్నిటిపైన పోరాటం చేసినటువంటి ఘనత ఒడ్డే ఓబన్న గారిది. ఆయన మహనీయుల స్ఫూర్తిని తీసుకొని ఈరోజు అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఆ మహనీయుని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలో
మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనాలు కూడా ఏదైతే మనము రాజకీయంగా 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నామో, ఈ దేశంలో అత్యధిక సంఖ్య కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం ఉన్నామో మనకు కూడా రాజకీయ వాటా కావాలని చెప్పేసి, అదేవిధంగా చదువులో వాటా కావాలని చెప్పేసి, వైద్య ఉద్యోగ రంగాల్లో అన్ని రంగాల్లో మనకు వాటా కావాలని చెప్పేసి కూడా యావత్ ప్రపంచం ఈ ఒడ్డే ఓబన్న గారి స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్తులో మన ఫలాలను మనము అందిపుచ్చుకునే విధంగా పోరాటాలు కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.